ట్రేడ్ లైసెన్స్ లేకుండా షాపులు నిర్వహిస్తే వాటికి తాళాలు వేసి సీల్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ హెచ్చరించారు. ఈ మేరకు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రేడ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న వైన్ షాపులకు తాళం వేశారు సిబ్బంది. అనంతరం మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ మాట్లాడుతూ స్టేషన్ గన్పూర్ చాగల్లు శివునిపల్లి పరిధిలో వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ అనేది మున్సిపాలిటీ అభివృద్ధిలో ఈ యొక్క కొన్ని ట్యాక్సీలు ఉంటాయి. అది ప్రాపర్ ట్యాక్సీ కావచ్చు, ట్రేడ్ లైసెన్స్ కావచ్చు, అండ్ బిల్డింగ్ పర్మిషన్స్ సంబంధించిన కాబట్టి బోర్డింగ్ పర్మిషన్స్ కావచ్చు. అలాగే ఈ యొక్క కొన్ని ఏదైతే ఉన్నటువంటి ఎక్రోచ్మెంట్ ఫైన్లు కావచ్చు, ఎన్ని అంటే మున్సిపాలిటీకి ఇన్కమ్ సోర్స్ని మున్సిపాలిటీకి సపోర్ట్ ఇవ్వడం కొరకు ఈ యొక్క ఇన్కమ్ సోర్స్. అయితే ఇందులో ఏంటంటే ఇదివరకు గ్రామ పంచాయతీలో ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదు మాకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్గా నా యొక్క బాధ్యత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వర్కర్స్కి కానీ, అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం కొరకు కానీ చేసే ప్రయత్నమే మేము ఈ యొక్క ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవడం కూడా రోడ్డు యొక్క విడుతు అండ్ భవనం యొక్క పొడవు వెడల్పు కొలతల ఆధారంగా తీసుకుంటున్నాం. అది తన మన అనే భేదం అనేది ఏం లేదు, మాకు అందరూ ఒకటే. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నటువంటి టెంపరీగా ఉన్నటువంటి షాపులు కానీ టెంపరీ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. పర్మనెంట్గా ఉండే వాళ్ళు పర్మనెంట్ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సిందే. అట్టు తీసుకోకుండా ఎట్టి వ్యాపారం చేసినా కూడా కమిషనర్గా మేము వాళ్ళ మీద తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ తీసుకొని మా మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటున్నాను. మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని షాపులున్నా, అది చాగల ప్రాంతం కావచ్చు, శివునిపల్లి కావచ్చు, అన్నీ పెట్రోల్ బంకులు కానీ, డాబాలు కానీ, హోటల్స్ కానీ, కిరాణా షాపులు కానీ, అలాగే ఫెర్టిలైజర్స్ షాపులు కానీ, ఏదైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ షాప్స్ ఏవైతే ఉంటాయో అట్టి షాపులు కలిగిన ప్రతి ఒక్కరు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సిందే. ట్రేడ్ లైసెన్స్ అనేది ఎప్పుడు అడ్వాన్స్గా ఉంటుంది కాబట్టి సరే ఇప్పటివరకు అయితే 4 months లేట్ అయింది. April to March 31 కాబట్టి ఏప్రిల్, మే, జూన్, జూలై అంటే 4 నెలలు రన్ అవుతుంది. వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ తీసుకోకుండా వ్యాపారం కొనసాగించుకుంటారు. అట్టి వ్యాపారం అనేది ఇప్పుడు అడ్వాన్స్గా ఉండాలని కోరుకుంటున్నాను. ట్రేడ్ లైసెన్స్ అడ్వాన్స్గా తీసుకొని వ్యాపారం చేయాలి. అట్టి వ్యాపారం చేయకోకుండా మున్సిపాలిటీ నుండి ఏ రకమైనటువంటి పర్మిషన్ తీసుకోకుండా వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా.